అండి, వెల్కమ్ టు రాజశ్రీ టైలర్. ఈరోజు లైనింగ్ జాకెట్ నేను ఎలా కుడతానో చూపిస్తాను. ఇంత ఈజీగా లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూద్దాం. నాకు బ్లౌజులు కుట్టడం అంటే చాలా ఇష్టం అండి. కస్టమర్ని సాటిస్ఫాక్షన్ అవుతారనమాట. ఇలా కుడితే చాలా నీట్గా కుదిరిద్ది. దీనికి ముందు పెట్టిన వీడియోలో కటింగ్ కూడా ఉంటుంది, కాకపోతే అందులో ఒరిజినల్ క్లాత్ కట్ చేయడం చూపించలేదు. ఇందులో లైనింగ్ మాత్రమే కట్ చేసాము. అందులో ఇప్పుడు అది లైనింగ్ కట్ చేసి చూసారు కదా, అది ఇప్పుడు నేను ఎలా కుడతానో చూడండి. సింపుల్గా లైనింగ్ని ఎలా జాయింట్ వేస్తాను, బ్లౌజు ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా కుడతానో చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలామందికి ఉపయోగపడుద్ది అన్నమాట ఈ వీడియో. ఎలా కుట్టాలి ఏంటి అని. అయినా నేను లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ షేప్ పట్టీలు కుట్టేస్తాను. స్టిఫ్గా ఉండటం కోసం మిగిలిన క్లాతుల్లో ఉంటుంది కదా, కాటన్ బ్లౌజులు ఏదైనా లంగాలు కుట్టినప్పుడు క్లాత్ మిగిలిద్ది కదా, నేను అది ఉంచుకుంటానమాట. అది ఇలా ఉపయోగిస్తాను, అప్పుడు బ్లౌజ్కి స్టిఫ్గా బాగుంటుంది. ఫస్ట్ షేప్ పట్టీలు కంప్లీట్ చేసుకుందాం. హెచ్చు తగ్గులు లేకుండా కుట్టి తిరిగేసి ఎగస్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవడమే. నేను కుట్టేటప్పుడు లైనింగ్ జాయింట్ వేయడానికి తక్కువగా కుట్టించుకునేవాళ్ళు లైనింగ్ జాకెట్లు అనేవి. అప్పుడు 2005లో అప్పట్లో లైనింగ్ జాకెట్లు చాలా తక్కువ కుట్టించుకునేవాళ్ళు. అందుకనే ఎక్కువగా ప్లెయిన్ బ్లౌజులు ఫస్ట్ నేర్చుకున్నాను అన్నమాట. నేను లైనింగ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా కొంతమంది ఫస్ట్ నేను నెక్ వైపు నుంచి స్టార్ట్ చేస్తాను. ఎవరికి చేతి వాళ్ళని బట్టి వాళ్ళు పెట్టుకోండి. నేనైతే నెక్ వైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా నెక్ సర్చ్ చేసుకుంటూ ఫస్ట్ స్టార్టింగ్ చూడండి, వీడియోలో చూపించినట్టు అలా స్టార్ట్ చేయండి. ఇది పలక మేడ కాబట్టి నెక్కు తిరిగే దగ్గర పాదం లేపి కుట్టుకోండి, లేకపోతే అక్కడ ముడతలాగా వచ్చింది అనమాట. అప్పుడు నేను కుట్టేటప్పుడు చెప్తున్నాను కదా, లైనింగ్ జాకెట్లు తక్కువగా కుట్టించుకునేవాళ్ళు, ప్లెయిన్ బ్లౌజులు ఎక్కువ కుట్టించుకునేవాళ్ళు. ఒకవేళ కొంతమంది లైనింగ్ జాకెట్లు కుట్టించుకున్నా కూడా పాలిస్టర్ లైనింగ్ అనమాట, కాటన్ లైనింగ్ తక్కువగా వేసుకునేవాళ్ళు. మనం డ్రెస్సులకి లాంగ్ ఫ్రాకులకి వేస్తున్నాం కదా లైనింగు, ఆ లైనింగ్ అనేది వేయించుకునేవాళ్ళు. సిల్క్ లైనింగ్ అనమాట అది. కాటన్ లైనింగు చాలా తక్కువ మంది వేయించుకునేవాళ్ళు. కొంతమంది అయితే లైనింగ్ లేకుండానే చీరలో వచ్చిన క్లాత్ని కుట్టించుకునేవాళ్ళు. అలా కూడా బాగానే ఉండేది. అప్పుడు కొంచెం శారీస్ కొంచెం మందంగా ఉండేవి, బ్లౌజులు బాడీ కనపడకుండా ఉండేది అంత లైనింగ్ లేకుండా కుట్టినా కూడా. ఇప్పుడు వచ్చేవి చాలా పలుచగా ఉంటున్నాయి, ఎక్కువగా సాగిపోతున్నాయి కూడా ఇప్పుడు. అప్పుడు క్లాతులకి ఇప్పుడు క్లాతులు చాలా తేడా ఉంది. ఆ సిల్క్ లైనింగ్ వేసేవాళ్ళు కాబట్టి అలా కుట్టడం వల్ల ఏమో నాకు లైనింగ్ జాయింట్ చేయడం చాలా ఈజీగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఈ కాటన్ లైనింగ్ తోటి నేను లైనింగ్ ఉతకను కూడా, ఉతకకుండానే కుట్టేస్తాను. చాలా నీట్గా వచ్చింది. ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు మెయిన్ ముందు మధ్యలో ఇలా ఒక కుట్టు వేసేసుకోండి, అటు ఇటు సమానంగా వచ్చింది. అలా కుట్టేసుకోవడం వల్ల మనం షేపు కుట్లు వేసుకుంటాం కదా, ఫ్రంట్ డాట్స్ వేసేటప్పుడు
అసలు క్లాత్ అనేది ముడత లేకుండా ఉంటుంది. మధ్యలోకి అట్లా కుట్టేసుకోవడం వల్ల రెండు ఎదురెదురు కొత్తగా నేర్చుకునేటప్పుడు లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు కుట్టడం వడదీయటం అలా ఉంటుంటుంది కదా. ఇలా ఎదురెదురుగా పెట్టుకొని కనుక ముందు మధ్యలో ఒక కుట్టు వేసేసుకుంటే తర్వాత మళ్ళీ లైనింగ్ చుట్టూ జాయింట్లు వేసుకోవచ్చు. ఆ సిల్క్ లైనింగ్తో కుట్టడం అలవాటయ్యి ఇప్పుడు కాటన్ లైనింగ్ కూడా నాకు పెద్ద రిస్క్ ఏమనిపించదు. ఒక 5 నిమిషాల్లోనే లైనింగ్ జాయింట్లు వేసేస్తాను. ఈరోజు ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎన్నిసార్లు కరెంటు పోయిందోనండి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే కుట్లు వేసేసుకోండి. మనకి ఒరిజినల్ క్లాత్ పైన ఉంది కదా, లైనింగ్ లోపల ఒరిజినల్ క్లాత్ అంత లేదు కదా, అయినా కూడా మనకి అర్థమైపోయింది అనమాట. లోపల లైనింగ్ ఎంతవరకు ఉందని చెప్పి మనం చేయి పెట్టి సెర్చ్ చేస్తున్నాం కదా, అప్పుడు మనకి అర్థమైపోయింది. ఇక మన చేయి ఎప్పుడు ఒక చేతితోటి సెర్చ్ చేసుకుంటూ ఉండాలి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు. మనం గమ్ము పెట్టి జాయింట్ చేద్దాము అని నాకు ఎప్పుడు అనిపించదు. అయినా ఒకసారి ట్రై చేశాను అనమాట. యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా గమ్ము పెట్టి అంటించడం, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఒకసారి పెట్టాను గమ్ము. నాకు గమ్ము పెట్టి ఐరన్ చేసే సమయమే నాకు ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఇలా జాయింట్ వేస్తే 5 నిమిషాల్లో అయిపోతుంది. గమ్ము పెడితే మాత్రం అది గమ్ము పెట్టడానికి ఒక 5 నిమిషాలు, అది ఐరన్ చేయడానికి మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవడానికి 15 నిమిషాలు 20 నిమిషాల దాకా అక్కడే సరిపోతుంది అన్నమాట. ఈ లోపల ఒక 30% బ్లౌజ్ కుట్టడం కూడా అయిపోయిద్ది. ఏమో అప్పుడు నేను సిల్క్ లైనింగ్ వేసి కుట్టడం వల్ల ఏమో నాకు ఇలాగే జాయింట్ వేయడమే ఈజీగా ఉంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇలా మధ్యలో కుట్టి వేసి కుట్టుకోవడం వల్ల అసలు ఏమాత్రం ముడతలేమీ రావు. ఇంకో విషయం ఏంటంటే నేను లైనింగ్ షింక్ కూడా చేయలేదన్నమాట. డైరెక్ట్గా అందులో ఐరన్ చేసేసుకొని కట్ చేసుకుంటాను. ఇలా చూడండి. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ ప్రత్యేకంగా ఏమి డాట్స్ గుర్తులు పెట్టుకోవాల్సిన పని లేదండి. ఈ విధంగా కనుక ఏ బ్లౌజ్కైనా సరే ఇలా కుడితే పర్ఫెక్ట్గా సరిపోయిద్ది. షోల్డర్కి మధ్యలోకి ఇట్లా మడత పెట్టుకోండి. మడత పెట్టుకొని 1.5 ఖర్చు ఇటు వచ్చేటప్పటికి 2 ఇంచులు వదిలిపెట్టి అక్కడికి మొత్తం 3.5 వచ్చింది. పొడవు వచ్చేసి 4 ఇంచులు. ఈ బ్లౌజు పెద్ద సైజు అనమాట. 17 ఇంచుల పొడవు ఉంది కదా, అప్పుడు కప్పు పొడవు మరి కిందకి ఉండిద్ది మనం డాటు పొడవు తగ్గిస్తే. అందుకని ఇట్లా పొడవుగా ఉన్న బ్లౌజులకి ఫ్రంట్ డాట్ అనేది కొంచెం పొడవు ఎక్కువగా వేసుకుంటే పర్ఫెక్ట్గా కుదిరిద్ది. ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు 2 సగాలు మడత పెట్టుకొని ప్రత్యేకంగా కొలతలు ఏం అవసరం లేదండి. ఇప్పుడు ఈ 2 డాట్లు పట్టుకుంటే ఇలా మధ్యలోకి వచ్చిద్ది. కరెక్ట్గా మనం ముందు నెక్కు కట్ చేసుకున్నాం కదా, దానికి స్ట్రైట్గానే వచ్చిద్ది అనమాట ఆ కుట్టు కూడా. మీరు గమనించండి, ఎప్పుడైనా మీరుకి ఆదికి వచ్చిన బ్లౌజులను గమనించండి. ఇదిగో చూడండి, సిల్క్ క్లాత్ అయినా సరే చూడు ఎంత నీట్గా వచ్చిద్దో. చెప్పాను కదా ఈ ఆంటీ 12 సంవత్సరాల నుంచి మన దగ్గరే కుట్టించుకుంటుందని. అసలు ఎప్పుడు కూడా ఇటువంటి రిమార్కులు ఉండవు. ఆంటీ చెప్పకముందే ఇంకా పొడవలు కావాలన్నా నేను చూసి పెడతా ఉంటాను. చూడండి, ఇటు కూడా అంతే. 2 ఇంచులు ఇటు వదిలిపెట్టేసి 1.5 మెయిన్ డాటు ఖర్చుకి 1.5, పొడవు వచ్చేసి 4 ఇంచులు. అంటే దగ్గరగా తీయలేదు కదా, టేప్ కనపడట్లేదని మీకు చెప్తున్నాను. ఈ 4 ఇంచుల పొడవు మీద డాట్ వేసేసుకోండి. అంత పెద్దది అనుకోవద్దు, ఏం పర్వాలేదండి, చాలా నీట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ అనేది. కస్టమర్లు బ్లౌజ్ చూసి చీరని ఇష్టపడాలన్నమాట. ఎప్పుడెప్పుడు ఈ చీర కట్టుకుందామని అనుకోవాలి. అలా ఉంటుంది ఈ బ్లౌజు.
చూడండి. ఇప్పుడు చూడండి ఎట్లా రౌండ్గా వచ్చేసిందో, స్పేర్ లాగా కనపడుతుంది చూడండి. అక్కడ దాకా మెయిన్ డాటు పొడవు, మనం కుట్టిన వరకు పొడవు కనపడుతుంది చూసారా. ఇప్పుడు అది ఆ ఖర్చుని షేప్ పట్టీలో పడకుండా అట్లా మడతేసి కుట్టేసుకోండి. స్టెప్ బై స్టెప్ కుట్టేసుకోండి, చాలా నీట్గా కుదిరిద్ది. ఇప్పుడు షేప్ పట్టి ఇనిజిబుల్ వేయటం లేదు, నేను నార్మల్గానే వేస్తున్నాను. కానీ ఖర్చు అనేది గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఇనిజిబుల్ పైపింగ్ అదే ఇనిజిబుల్ షేప్ పట్టి కుట్టడం రానోళ్ళు ఖర్చు కనిపించకుండా ఉండాలంటే ఇలా వేస్తారు కదా, అలా వేయకుండా చూడండి. దాన్ని కుట్టిన ఖర్చుని కింద కనేసి పైన కుట్టు వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక లైన్ వదిలిపెట్టుకున్నాం కదా, ఒక పొర, దాన్ని పైన ఇలా మడతేసైనా ఈ వైపు నుంచి కుట్టుకోవచ్చు. కానీ అలా కాకుండా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఇప్పుడు ఫస్ట్ కుట్టేసిన దానిపైనే అడుగున వదిలిపెట్టిన లేయర్ని కూడా ఇప్పుడు కలిపి మళ్ళీ కుట్టేయండి. చాలా నీట్గా వచ్చింది. గుచ్చుకునే క్లాత్లు అయినా సరే అది చూడండి అలా వచ్చింది అనమాట. ఎటు ఖర్చు ఏమీ కనపడదు. గుచ్చుకునే క్లాత్లు అయినా కూడా గుచ్చుకోకుండా ఉంటాయి ఇలా కుట్టడం వల్ల. అలాగే రెండోది కూడా కుట్టుకుందాము. లోపల స్టిఫ్గా ఉన్న క్లాత్ని పెట్టాం కదా, అది ఒరిజినల్ రెండు కలిపి ఒకసారి కుట్టేశాను. దాన్ని ఇట్లా పైన అనుగుడు కుట్టి వేసి కూడా దీనికి కూడా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ మిగిలిన లేయర్ని కూడా మళ్ళీ దానికి పైకి పెట్టేసి కుట్టేయండి. ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా అలా కట్ చేసుకోండి. చిన్న పీస్లా ఉంటుంది, దాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి. సమానంగానే వచ్చినాయి. దాని ఫ్రంట్ పార్ట్ పని అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వాటిని జాయింట్ చేద్దాం. ఇందాక కరెంట్ పోతే ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసానండి. షోల్డర్ డబుల్ కుట్టు వేసుకోండి. చూడండి చాలా నీట్గా వచ్చింది. వెనక నెక్ కూడా చాలా డీప్ ఉంటుంది అన్నమాట ఈ బ్లౌజ్కి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్స్కి సైడ్న జాయింట్లు వేయాల్సి వచ్చింది. ఈ జాయింట్లు కూడా జాగ్రత్తగా చూడండి ఎలా వేస్తాను. ఇట్లా ఒకటి పెద్ద అంచు ఒకవైపున చిన్న అంచు వస్తుంది కదా, అలాంటి వాటికి ఎక్కువగా ఇట్లా ముక్కలు పడుతుంటాయి. ముందు ఇలా కుట్టేసుకోండి. మధ్యలో లైనింగ్కి ఘాటు పెట్టాం కదా, అలాగే ఈ ఒరిజినల్ క్లాత్కి ఘాటు పెట్టాం కదా, ఈ రెండు సమానంగా పెట్టి ఇలా కుట్టి వేసుకోండి. ఇది ఫ్యాన్సీ శారీ అండి. ఫ్యాన్సీ చీరలు క్లాత్ ఏమో పీసులు వస్తూ ఉంటాయి. తర్వాత అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఓవర్లాక్ ఉందంట, అక్కడ చేయించుకుంటారా ఆంటీ. ఈ రెండోది కూడా అలాగే కుట్టేసుకోండి. ఇలా జాయింట్లు వేసే వాటికి జాయింట్లు వేసిన దగ్గర పిగిలిపోతుంటుంది. అలా పిగిలిపోకుండా ఉండాలంటే ఇక్కడ చూడండి నేను ఎలా వేస్తున్నాను, గమనించండి. సూదిలో దారం పోయింది. ఫస్ట్ దానికి కూడా కుట్టుబడలేదండి, అర్థం కాలేదు, చూసుకోలేదు నేను. ఫస్ట్ లైన్ దానికి కూడా మళ్ళీ కుట్టేసేయండి.
ఇలా లైనింగ్కి జాయింట్ చేసిన తర్వాతే క్లాత్ ఎంత సరిపోయిద్దో అంత జాయింట్లు వేసుకోండి. దానికంటే ముందు ఇక్కడ కుట్టు వేస్తున్నా చూడండి. పైన ఒక లేయర్లా గీతలా ఉంటుంది, అక్కడ ఆ గీతలోనే కుట్టు వేసాను అనమాట. అది మనం వేసిన కుట్టు అనేది అస్సలు కనిపించదు. ఇలా వేస్తే చూడండి, అసలు ఏమాత్రం కనిపించట్లేదు కుట్టు. మనం కుట్టు వేసినట్టు కూడా తెలియదు. ఇప్పుడు ఇలా వేస్తే మనం మళ్ళీ జాయింట్ వేస్తున్నాం కదా, సైడ్న క్లాత్ సరిపోకపోతే అది అనేది పిగిలిపోకుండా ఉండిద్ది. నేను చాలా బ్లౌజులకి చూశానండి, కస్టమర్లు బొటిక్స్లో కుట్టించామని తీసుకొచ్చారు ఆది జాకెట్లు. వాళ్ళు ఇనిజిబుల్ వేయాలని చెప్పి వాళ్ళు ఇనిజిబుల్ అయితే వేశారు ఖర్చు కనిపించకుండా. కానీ పైన క్లాత్ అయితే లోపల లైనింగ్ బాగానే ఉంది, పైన క్లాత్ అయితే చినిగిపోయింది. అదే వేసిన జాయింట్ల దగ్గర పిగిలిపోయిందనమాట. అప్పుడు పైన చేతుల కింద అదిగా పెద్ద ముక్కలు వేశారు వాళ్ళు. అంటే పెద్ద సైజు బ్లౌజులకి కొంచెం ఎక్కువగానే అతుకులు పడతాయి కదా, అలా వేసారనమాట. అవి బాగా కనపడుతున్నాయి. పిగిలిపోయిందంతా కూడా కుడి చేయికి బాగా కనిపిస్తుంది కదా, అలాగా. ఇలా మధ్యలోకి కనుక ఒక కుట్టు వేసి లైనింగ్ కలిపి జాయింట్ వేసి చూడండి, మీకు వచ్చిన బ్లౌజులకి అసలు ఎన్నిసార్లు వాషింగ్ మిషన్లో వేసినా కూడా అది పిగిలిపోదన్నమాట. ఇట్లా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు లోపల మనం వేసిన కుట్టు అయితే కనపడుతుంది, కానీ దీని ఖర్చు అయితే బయటకు కనపడదు. ఇలా ఇంకా అనుగుడు కుట్టు కూడా అవసరం లేదండి దాని మీదకి, అంత పర్ఫెక్ట్గా ఉండిద్ది. కుట్టు ఊడదు, అస్సలు పిగలదు అనమాట. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. మనం కుట్టే బ్లౌజులు చాలా క్లారిటీగా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇది ఎలా కుట్టారు, మళ్ళీ వాళ్ళకి ఏదైనా లూజు బిర్రుగా ఉన్నా కూడా తీసుకునేటట్టు క్లారిటీగా ఉండాలన్నమాట. మనం వేసే జాయింట్లు కానీ వేసే కుట్లు కానీ బ్లౌజ్లో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటేనండి. ఇది కూడా సేమ్ అలాగే జాయింట్ వేసేసుకోండి. అసలు ఎక్కడ ఏమాత్రం ముడతలు అయితే రావండి. దీనికి కూడా జాయింట్ వేసేస్తున్నా. రెండు చేతులకి జాయింట్లు వేయాల్సి వచ్చింది. ఫస్ట్ లాస్ట్లో మాత్రం రఫ్ ఇవ్వండి, ఎందుకంటే మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తాం కదా, అప్పుడు మనం రఫ్ చేయకపోతే వేసిన కుట్టు అనేది కట్ అయిపోయిద్ది. ఇప్పుడు మళ్ళీ ఊడిపోతూ ఉండిద్ది అన్నమాట క్లాత్. అలా లేకుండా రఫ్ ఇచ్చేయండి. ఫస్ట్ లాస్ట్ రఫ్ ఇయటం అనేది మంచి అలవాటు టైలర్స్కి. చూడండి హ్యాండ్కి ఎంత బాగా ఈజీగా జాయింట్లు వేయటం అయిపోయిందో. ఇప్పుడు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా. మధ్యలోకి ఇలా ఘాటు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం చంకలో తీయలేదు కదా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు, అదిగో చూడండి కుట్టేసేసాను అక్కడ వరకు. చాప్లిస్తో గీస్తున్నా చూడండి, చాలా ఈజీగా ఇలా తీసేస్తానన్నమాట నేనైతే చంకలోత్ అనేది. ఇలా తీయటానికి కూడా ఒక కారణం ఉందండి, ఎందుకంటే రెండు ఒకవైపే వచ్చినాయి అన్నమాట. నేను కుట్టేటప్పుడు నేర్చుకొని కుట్టేటప్పుడు ఫస్ట్ లోతు తీసేస్తే నాకు కుట్టడం తెలియలేదు. దీనికి కూడా అలాగే సేమ్, అంటే ఒకటి లైనింగ్ వైపు కుట్టేశాను, ఒకటి
ఒరిజినల్ క్లాత్పై కుట్టేసాను. అంటే ఇది కుడి చేయికి వచ్చింది అనమాట ఒరిజినల్ క్లాత్ది. చూడండి, ఇది కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకోండి. చంకలో తీయటం అయిపోయింది. ఇప్పుడు మనకు అది ఎక్స్ట్రా మిగిలిన కాతికి అవసరం లేదు అది. ఇప్పుడు మనం ముందుగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసుకున్నాం కదా. చేతులు కుట్టేటప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చు అనేది బ్యాక్ వైపు వెనక వైపుకి పెట్టండి. షోల్డర్ మధ్యలోకి మనం ఘాటు పెట్టుకున్నాం కదా, క్రాస్ తీసింది మాత్రం ముందు వైపు వచ్చేటట్లు కుట్టేసుకోండి. ఇలా మధ్యలోకి పెట్టి కనుక స్టార్ట్ చేసి కుట్టినడితే రెండు వైపులా సమానంగా వచ్చింది అనమాట. మనం జాయింట్లు వేసేటప్పుడు ఎక్కువ జాయింట్ వేసినా ఎక్స్ట్రా ఇటువైపు మిగిలిపోయింది. ఒకవేళ తక్కువ జాయింట్ చేసినా సరిపోకుండా ఉండిపోయిద్ది అనమాట. అక్కడ అది ఒక క్లారిటీగా ఉంటుంది. ఇలా మధ్యలోకి వేసి మళ్ళీ డబుల్ కుట్టేసేసేయండి. బ్లౌజులు కుట్టడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. చూడండి, ఎక్కడ ముడతలు లేకుండా ఎలా వచ్చిందా. మనం కటింగ్ చేసుకునేటప్పుడే నీట్గా కట్ చేసాం కదా, చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇంకా మనం ఇప్పుడు కట్ చేసేవన్నీ ఏంటి అంటే ఏ చిన్న చిన్నగా ఎజ్జు తగ్గులు ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే చూశారు కదా, ఈ చేయి కుట్టేటప్పుడు మొత్తం పెట్టి రౌండ్ చూసుకోండి సరిపోతుందా లేదా క్లాత్ అని, మీ డౌట్ కోసం. లేకుంటే మనం పర్ఫెక్ట్గానే సమానంగానే కట్ చేసాం కదా, సరిపోయిద్ది. ఇలా కుట్టేటప్పుడు పక్కన క్లాత్ వచ్చి అడుగున కుట్టు కింద పడిద్ది. బిగినర్స్ అయితే కొంచెం చూసి కుట్టుకోండి. బ్లౌజు హ్యాండ్స్ ఇలా కుడితే మాత్రం చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఈ బ్లౌజ్కి ఓవర్లాక్ అని చేయిస్తే చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు వెనక వైపు పెట్టాం కదా ఖర్చు, అది కదలకుండా కుట్టేసేసేయండి. ఎందుకంటే మనం మెడపట్టి వేసేటప్పుడు కూడా అదిగో చూడండి, అలా చెయ్యి అనేది మనం కుట్టిన తర్వాత రౌండ్ తిరగాలి. మన చంక రౌండ్ అనేది స్ట్రైట్గానే ఉండకూడదు, రౌండ్ తిరిగేయాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజా పట్టి వేసుకోలేదు కదా, ఇవి వేద్దాము. దానికి ఫస్ట్ లైనింగ్ 3 ఇంచుల వెడల్పుతో ఒక ముక్క, 1.5 ఇంచుతో ఒక ముక్క కట్ చేసి పెట్టుకుందాం. దానికి ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ దానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండేది తీసుకోండి, ఏం పర్వాలేదు. లైనింగ్ ఎంతవరకు ఉందో దానికి ఒక మడతేసి కుట్టేసేసేయండి. అలా కుట్టేసేయండి. కాజాల పట్టీకి లైనింగ్తో కలిపేయండి. కొన్ని బ్లౌజులకు చూస్తుంటాను నేను, ఓన్లీ ఉట్టి లైనింగ్ మాత్రమే వేస్తారు, లేకుంటే ఒరిజినల్ క్లాత్ ఒకటే వేస్తారు. కానీ ఇట్లా లైనింగ్ కలిపి పెట్టి వేసుకోండి, చాలా నీట్గా వచ్చింది. పై వైపు నుంచి కుడతాను నేను. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎగస్ట్రా తీసుకున్నాం, గుర్తుందా? ఆ ఎగస్ట్రా అనేది ఇక్కడ ఖర్చులకు సరిపోయిద్ది. ఇక్కడ డబుల్ కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయండి. అలాగే ఇప్పుడు ఉక్సులు పట్టి కింద వైపు నుంచి లైనింగ్ని ఇట్లా 2 మడతలు వేసాను. 2 మడతలు వేసి కింద నుంచి ఇలా కుట్టేసుకోండి. ఇక్కడ ఇందాక హెచ్చు తగ్గులు కట్ చేయలేదు కదా,
కట్ చేశాను చూడండి షేప్ పట్టీకి. ఉక్సులు పట్టీకి క్రాస్ ముక్క వేస్తే చాలా బాగుండిద్ది, కానీ స్ట్రైట్ పీస్కి ఒక ఫ్రిల్ పెట్టుకోండి సరిపోయిద్ది. మీకు క్రాస్ ముక్క ఉంటే సరిపడా 1.5 ఇంచులు క్రాస్ ముక్క కనుక్కుంటే వెడల్పుతోటి అది వేసుకోండి ఉక్సులు పట్టీకి. కాజా పట్టీకేమో స్ట్రైట్ పీస్ అనమాట, ఉక్సులు పట్టీకేమో ఇట్లా క్రాస్గా ఉన్నది పెట్టుకోండి, లేకపోతే స్ట్రైట్ పీస్ అయితే మధ్యలో ఒక ఫ్రిల్ పెట్టుకోండి. ఇలా పైన కుట్టేసేసేయండి. లాస్ట్లో మాత్రం కొంచెం ఎక్కువగా రఫ్ ఇవ్వండి, మనం ఉక్స్ కుడతాం కదా లాస్ట్లో, అక్కడ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఖర్చు. చూడండి అలా రౌండ్ వచ్చింది అనమాట ఉక్సులు పట్టి. రెండు ఇప్పుడు కూడా సమానంగా ఉన్నాయో చూసుకోండి. ఇక్కడ సమానంగా లేకపోతే హెచ్చు తగ్గులు సరి చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మెడపట్టి ఉందండి, మెడపట్టి కుట్టాలి. అయితే దీనికి గోటు వేయమన్నారు. గోటు నేను ఆల్రెడీ ముందే రెడీ చేసి పెట్టుకొని కుట్టేశాను. లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో మెడపట్టి వేసేటప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలి. రెండు కుచ్చులాగా పెట్టుకుంటే ఈ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి పాదం కంపల్సరీ పైకి తీయండి. ఇక్కడ రౌండ్ తిరిగే పలక దగ్గర కూడా కొంచెం రఫ్ ఇచ్చి పాదం ఇలా లేపండి, ఒక ఫ్రిల్ పెట్టండి. ఫ్రిల్ పెట్టి ఇట్లా మళ్ళీ తిప్పి కుట్టేసుకోండి. ఇది ఇనిజిబుల్ వేసాను దీనికి. అలాగే ఇటువైపు కూడా ఒక ఫ్రిల్ పెట్టి కొద్దిగా రఫ్ ఇండి ఫ్రిల్ పెట్టిన దగ్గర, ఎందుకంటే క్లాత్ మందంగానే ఉంటుంది కదా, రఫ్ ఇవ్వచ్చు. మనకి పైపింగ్ వేసింది, మెడపట్టి వేసేది, ఆల్రెడీ మనం ఫ్రిల్ పెట్టేది ఎక్కువగా మందమే ఉంటుంది కాబట్టి కొంచెం రఫ్లా కుట్టేసేయండి. అక్కడ మామూలుగా సింగిల్ ప్లెయిన్ బ్లౌజ్కి వేసేటప్పుడు మాత్రం రఫ్ ఇవ్వద్దు, ఎందుకంటే బ్లౌజ్కి ఎక్కువ హోల్స్ పడిపోతాయి, చినిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ కూడా ఒక 3 ఫ్రిల్స్ పెట్టుకోండి. అట్లా ఫ్రిల్స్ పెట్టడం వల్ల నెక్ బాగా రౌండ్ వచ్చింది, ముందు నెక్ రౌండ్గా కనిపిస్తుంది. చూడండి ఈ స్క్వేర్ దగ్గర కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైన వేసిన మెడపట్టి మొక్క మాత్రం కట్ అవ్వకూడదు, పైపింగ్ వేసిన క్లాత్ ఆల్రెడీ బ్లౌజ్ క్లాత్ కట్ అవ్వాలన్నమాట. ఇలా కత్తెరతో ఇట్లా కొనతో కట్ చేసినట్టే సరిపోయింది. అదిగో చూడండి ఎలా కట్ అయిందో చూడండి, చాలా నీట్గా వచ్చింది. పైపింగ్ వేసినా కూడా మీకు పైపింగ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, ఇనిజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో, మీకు పలక మెడకి ఎలా వేయాలో ఇంకోసారి చాలా వివరంగా చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ డబుల్ పాదం పెట్టేసుకున్నాం. పైపింగ్ వేసాం కాబట్టి దానికి మెడపట్టి కోసం సింగిల్ పాదం వాడాను. బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్ బ్లౌజ్ అనమాట, ఎందుకంటే నేను ఆది బ్లౌజ్ తోటే కట్ చేస్తాగా. ఆ ఖర్చుని ఆల్రెడీ మనం ఒకవైపు అంచు కుట్టేసుకుంటాం కాబట్టి పలక మెడకి దానికి మడతేసి కుట్టు వేసేసుకోవడమే. చేతి పని కావాలన్నా కూడా చేతి పని చేసుకోవచ్చు. చేతి పని తక్కువగా చేయించుకుంటున్నారు, ఎందుకంటే ఊడిపోతుంటుందని. బట్టలన్నీ ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేయటం ఎక్కువైపోయింది కదా, మనం వేసిన చేతి పని కుట్లు అనేవి ఊడిపోతున్నాయి. అందుకని ఇప్పుడు అందరూ ఇట్లా పైపింగ్కి కుట్టే వేయించుకుంటున్నారు.
మెడపట్టి వేసినా కూడా ఇలాగే పైన అనుగుడు కుట్టు వేసేసి జిగ్జాగ్ చేసుకోవడమే. ఇక్కడ చేతి పని తక్కువ, ఎక్కువ జిగ్జాగే వాడతాము. బ్లౌజులకైనా శారీలకి రెండు వైపులా అందరాలు ఫాల్స్ కూడా రెండు వైపులా జిగ్జాగ్ చేయించుకుంటారు. చూడండి పైపింగ్ ఎలా ఉందో, పర్ఫెక్ట్గా షేపులు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇప్పుడు మనం నడుము పట్టి వేయలేదు కదా, నడుము పట్టి వేసుకుందాం. 1.5 ఇంచు వెడల్పు ఉండేటట్టు ఒకవైపు అంచు కుట్టేసుకోండి. ఆ వీడియోని లైక్ చేయండి, వీడియో నచ్చితే. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను. ఇప్పుడు చెయ్యి లూజు సైడ్ జాయింట్లు వేసుకుందాం పర్ఫెక్ట్గా. ఎప్పుడు ఒక పద్ధతిని మనం ఫాలో అయ్యామంటే మనకి అది అలవాటు అయిపోయిద్ది అనమాట. చెయ్యి లూజు చూసుకొని చంక లూజు కూడా చూసుకుందాం ఒకసారి. అంతవరకు ఉంది చంక లూజు. కిందలే వైపు క్లాత్ ఇది ఖర్చు ఒకే వైపుకు తిప్పుకొని జాయింట్లు స్ట్రైట్గా వేసేసుకోవటమే. చూడండి మనం డ్రాయింగ్ వేసిన దాని మీదే సరిపోయిద్ది కూడా. రఫ్ ఇచ్చేయండి లాస్ట్లో. అలాగే రెండో వైపు కూడా. మళ్ళీ చెప్తున్నానండి, హ్యాండ్ లూజ్ చూసుకునేటప్పుడు కుడి చెయ్యి చూసుకోండి, ఎడమ చేతికి ఎడమ చెయ్యి చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది బ్లౌజులు ఒక చెయ్యి లావుగా ఒక చెయ్యి తక్కువగా ఉంటాయి. అది చూసి ఏ చెయ్యికి ఆ చెయ్యి కనుక మీరు ఆ లూజ్ చూసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చిద్ది. అంతేనండి, చాలా ఈజీగా సైడ్ జాయింట్లు కూడా వేసుకోవచ్చు. ఇంకా దాని పక్కన ఒక్క పాదం ఖర్చుతోటి 3 కుట్లు వేసేసుకోండి. ఇట్లా 3 కుట్లు వేసేయండి. ఇప్పుడు నడుము కుట్టు వేయలేదు కదా, మన వెనక డాట్స్ వేయాలి కదా. చూడండి ముందు నడుములో చూసుకుందాము. హ్యాండ్స్ దగ్గర మనం కరెక్ట్గా లూజ్ కుట్టు వేసుకున్నాం కదా, కరెక్ట్ లూజ్ తోటి 1.5 ఇంచు వచ్చింది. ఆ 1.5 ఇంచు మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుందాం. బ్యాక్ పార్ట్ డాట్స్ వేయడానికి ఇట్లా కుట్టు వేసిన తర్వాత సమానంగా రాదనుకుంటారా, అలా అయితే ఇలా వేయండి. ఇట్లా 4 భాగాలు చేసేసుకోండి. నడుము కుట్లు వేసేసాం కదా, దాన్ని 4 భాగాలు చేసి 4 భాగాల్లో డాట్ పెట్టుకోండి. అటు ఆ ఖర్చుకి ఈ ఖర్చుకి మధ్యలో 2 ఉంటాయి కదా, ఆ మధ్యలో పెట్టిన దగ్గర డాట్ వేయండి. కరెక్ట్గా షోల్డర్కి ఎదురుగా వచ్చిద్ది. డౌట్ పడాల్సిన పని లేదు. అలా డాట్ వేసుకోండి. అలాగే రెండోది కూడా. M 4 ఇంచుల పొడవైనా పెట్టుకోవచ్చు. బ్లౌజ్ పెద్ద సైజు కదా ఇది. చూడండి ఎలా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది పైపింగ్ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్స్కి ముడతలు రావటం కానీ చూడండి, సైడ్ కూడా ఎక్కడ మాత్రం ఉగ్గులు లేకుండా ఎలా ఉందో. ప్లస్ గుర్తు మనం వేసిన జాయింట్లు కూడా కిందకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇలా మనం ఎక్స్ట్రా కూడా వేసాం కదా, ఖర్చులోకి కూడా జాయింట్ వేసాము ఒరిజినల్ క్లాత్. అలాంటప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా కుట్లు తీసుకున్నా కూడా
సరిపోయిద్ది అనమాట. చూడండి పర్ఫెక్ట్గా సేమ్ ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చింది చూడండి.